హాయ్ అండి. నాకైతే పప్పుచారు చేశానండి. ఇప్పుడు మళ్ళీ పొడిమిరకాయల పచ్చడి ఏదో చట్నీ చేయాలి కదండి. చుట్టాలు వస్తున్నారు మా ఇంటికి. పొడిమిరకాయల పచ్చడి చేస్తున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే మిక్సీ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ వేసుకోవాలండి. వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. తాలింపు చేయాలి కదండి. మేమైతే శనగ నూనె వాడుకుంటామండి. తెల్ల నూనె కానీ పామాయిల్ కానీ ఏమి వాడమండి. ఇప్పుడు అది ఏమి వాడము. అసలు మేమైతే శనగ నూనె వాడుకుంటామండి. మా ఆరోగ్యాన్ని మంచిదని మేము ఎప్పుడు మొట్టమొదటి ఇదే నూనె అండి, శనగ నూనె వాడుకుంటామండి. ఇదిగో తాలింపు గింజలు ఎండుమిరగాయలు వేసానండి. కొంచెం కాలిన తర్వాత వెరైటీ చేస్తున్నానండి నేను పొడిమిరకాయల పచ్చడి. ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మరి పెరుగు వేసి పెరిగేసి పొడిమిరకాయల పచ్చడి వెరైటీ చేస్తున్నానండి. మా ఇంటికి బంధువులు వస్తున్నారు. ఇదిగో కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఇది వేగిన తర్వాత ఎండుమిరపకాయ వేయాలండి. వేగిన తర్వాత జీలకర్ర వేసాను. ఇంకా కొంచెం ఎండుమిరకాయ తాలింపు వేగింది కదండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాను. వేగిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి బాగా వేగకూడదండి. పెద్దకాయ ముక్కలు కొంచెం లైట్గా వేగించి అప్పుడు పచ్చడి వేయాలండి. తాలింపులో ఇప్పుడు వేయాలండి. ఇప్పుడు పచ్చడి వేయాలండి తాలింపులో. ఇప్పుడు కొంచెం వేగించాలండి. కొంచెం 1 నిమిషం వేగించాలి. పెరుగు వేసుకుంటామండి. ఉల్లిపాయ ముక్కలు పెరుగు బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందని వేసుకుంటామండి. మేము కొంచెం పెరిగేసి 1 సెకండ్ నుంచి తీసేయటమేనండి. నా స్టైల్లో ఇదేనండి పొడిమిరకాయ పచ్చడి, పెరుగు పచ్చడి, పొడిమిరకాయ పెరుగు పచ్చడి నా స్టైల్లో. నమస్కారం.